ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు ప్రారంభం. తెప్పలపై సీతాలక్ష్మణ సమేత కోదండరాముని విహారం. తిరుపతిలో ఘనంగా తిరుక్కచ్చినంబి ఉత్సవాలు. వరదరాజస్వామి సన్నిధిలో టీటీడీ జియంగార్ల పూజలు. తిరుపతి ప్రసన్న వెంకటేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలు. విశేషంగా స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం. అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు. ఉత్సవ శోభతో కలకలలాడిన ఆలయాలు. తిరుపతిలోని పురాతన శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయంలో శనివారం వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 17 నుండి 23వ తేదీ వరకు వార్షిక తెప్పోత్సవాలు సుందర శోభితంగా జరగనున్నాయి. ఈ క్రమంలో ఉత్సవాల్లో తొలి రోజున తెప్పలపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి దర్శనమిచ్చారు. పసిడి శోభిత బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందర రమణీయంగా అలంకార శోభితులైన శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాముడు ఊరేగింపు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి సమీపంలో ఉన్న పుష్కరిణి వద్దకు వేంచేశారు. అక్కడ విద్యుత్ దీపాలు, పుష్పాలతో తీర్చిదిద్దిన తెప్పలపై ఆసీనుడై భాజా భజంత్రిల నడుమ పుష్కరిణి జలాల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరామని నామమేమి రుచిరా, ఓ రామని నామమెంత రుచిరా. శ్రీరామని నామమేమి రుచిరా, ఓ రామని నామమెంత రుచిరా. కరిరాజ ప్రహ్లాద ధరణిజ విభీషణులు గాచిన నీ నామమెంత రుచిరా. కరిరాజ ప్రహ్లాద ధరణిజ విభీషణులు గాచిన నీ నామమెంత రుచిరా. కదళి ఖర్జూరాది ఫలమూలకధికము పతిత పావన నామమేమి రుచిరా. పతిత పావన నామమెంత రుచిరా. శ్రీరామని నామమేమి రుచిరా, ఓ రామని నామమెంత రుచిరా. తిరుపతి బేరువీధిలోని శ్రీ వరదరాజస్వామి ఆలయంలో శ్రీ తిరుక్కచ్చినంబివారి శాతుమర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ వరదరాజస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారిని శ్రీ తిరుక్కచ్చినంబి స్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ జియంగార్లు, ఏకాంగి, ఆచార్యులు, శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో సేవాకాలం శాతుమర నిర్వహించారు.
తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం ఊంజల సేవ వేడుకగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో రాజాదిరాజ అలంకరణ చేసి ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాల నడుమ ఊంజల సేవ రమణీయంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. తిరుపతిలోని ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో నెలవైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం కళ్యాణోత్సవం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అర్చకులు శోభాయమానంగా అలంకరణ చేసి చూడచక్కని వేదికపై వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను పూర్తి చేసి వేదమంత్రోచ్చారణల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, పాడెదమిదెనేము, పాడెదమిదెనేము. విశాఖ శారదాపీఠం వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అనుష్ఠాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై తమిళనాడుకు చెందిన అలంకార భట్టర్లు శ్రీ వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష అలంకరణ చేశారు. శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి మంగళహారతులు సమర్పించారు. అనంతరం ప్రాంగణంలో విష్ణు సహస్రనామ పారాయణం జరిపారు. భజన మండళ్లు, భక్త బృందాలు అధిక సంఖ్యలో ఈ పారాయణంలో పాల్గొన్నారు. ఇక లోక కళ్యాణార్థం చేపట్టిన మహారుద్ర సహిత రాజశ్యామల యాగంలో భక్తులు పాల్గొన్నారు. పీఠం ప్రాంగణంలోని శ్రీ రాజశ్యామల, దక్షిణామూర్తి, శ్రీ వనదుర్గ దాసాంజనేయ స్వామి, షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి, కాలభైరవ స్వామి ఆలయాలను పీఠాధిపతులు సందర్శించి హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న పూర్వగిరి లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 3వ రోజున స్వామివార్లకు అర్చకులు నిత్యారాధనలు పూర్తి చేసి పురప్పట్టు సేవను పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు సుందరంగా అలంకరణ చేసి తిరుచిపై వేంచేపు చేసి ఆలయ వీధుల్లో ఊరేగించారు. తిరుపతి జిల్లా కందులవారిపల్లిలోని శ్రీ శేషాచల లింగేశ్వర స్వామి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంతో పురాతన ఆలయంగా వినుతికెక్కిన శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. ఈ సందర్భంగా జీర్ణోద్ధరణ, అష్టబంధన, రాజగోపుర నూతన నవగ్రహ స్థాపన, కుంభాభిషేక మహోత్సవాలను ఈ నెల 19వ తేదీ వరకు వేదోక్తంగా నిర్వహించనున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఆండాళమ్మవారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. మాఘమాసోత్సవాల్లో భాగంగా అమ్మవారి దివ్యమంగళమూర్తిని పసిడి ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఊయలపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళకర నాదస్వరం నడుమ ఆండాళమ్మవారికి కనుల పండుగ ఊంజల సేవ నిర్వహించి హారతులు అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం.
శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులో కొలువు తీరి ఉన్న శ్రీ గోపయ్య స్వామి లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణ మహోత్సవాల ఏర్పాట్లు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల కళ్యాణానికి అవసరమయ్యే తలంబ్రాలను సిద్ధం చేసే కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలుత గర్భాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై ఆలయ ముఖమండపంలో ఉత్సవాలకు అర్చనలు జరిపారు. తర్వాత ఆలయ అధికారులు, అర్చకులు బియ్యం, పసుపు, కుంకుమలతో తలంబ్రాలను కలిపే క్రతువును జరిపి హారతులు సమర్పించారు. సింహపురి వాసుల ఇలవేల్పు తల్పగిరీసుడి సన్నిధిలో రథసప్తమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో రథసప్తమి సందర్భంగా స్వామివారికి గరుడ వాహన సేవ జరిగింది. స్వర్ణాభరణాలు, గజపుష్పమాలలతో దివ్యాలంకృతులుగా ప్రియ భక్తుడైన గరుత్మంతునిపై దర్శనమిచ్చిన శ్రీరంగనాథ స్వామివారిని భక్తులు కనులారా దర్శించుకుని పరవశులయ్యారు. శ్రీకాకుళం నాగవళి నదీ తీరంలో నెలవైన శ్రీ కాలభైరవ త్రిపుర సుందరి దేవి ఆలయంలో అభిషేకం జరిగింది. గర్భగుడిలో శ్రీ త్రిపుర సుందరి దేవికి పాలు, పెరుగు, తేనె, పసుపు, కుంకుమ, గంధం తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆపై లోక కళ్యాణార్థం ఆలయంలోని మండపం వద్ద నిర్వహిస్తున్న రాజశ్యామల యాగంలో భాగంగా భక్తులచే కుంకుమార్చనలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని పురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవల్లో భక్తులు పులకితులవుతున్నారు. ఈ క్రమంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందరంగా అలంకరించి చంద్రప్రభ వాహనంపై కొలువు తీర్చారు. కోలాట ప్రదర్శనలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం కల్పవృక్ష వాహన సేవ జరిగింది. కోరికలు ఈడేర్చే కొంగు బంగారు స్వామిగా కల్పవృక్ష వాహనంపై విశేష అలంకరణలో కొలువు తీరిన స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా సాగిన కల్పవృక్ష వాహన సేవలో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కొలువు తీరిన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. భక్తులు సమర్పించిన 508 కలశాల్లో విశేష పవిత్ర ద్రవ్యాలతో సూర్యనారాయణ స్వామివారికి అభిషేకం చేశారు. ఆపై స్వామివారికి అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రథసప్తమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మార్కాపురంలోని శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ వైభవపేతంగా జరిగింది. సప్తాశ్వారూఢుడైన ప్రత్యక్ష నారాయణుడిపై సర్వాలంకార శోభితంగా వేంచేసిన శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దివ్య దర్శనంతో మార్కాపురం వాసులు భక్తి పరవశంలో ఓలలాడారు.
అమ్మలగన్నమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా స్వర్ణ శిఖర కుంభాభిషేక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మూలమూర్తికి పరివార దేవతామూర్తులకు జలాదివాసాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశంలో నందీశ్వరునితో పాటు ప్రతిష్టామూర్తుల ప్రతిమలను పావన కృష్ణా జలాలు క్షీరంతో జలాదివాసం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. వరంగల్ శివనగర్లోని శ్రీరామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మాఘమాస ఉత్సవాలను పురస్కరించుకుని గర్భాలయంలో శ్రీ సీతారాములకు సుందర అలంకరణలో పూజలు నిర్వహించి నివేదనలు సమర్పించారు. ఆపై ఆలయం వెలుపల కొలువైన ఆంజనేయ స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. ఇక శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు నవగ్రహాలకు తైలాభిషేకం, నవగ్రహారాధనలు జరిపారు. భక్తులు దోష పరిహార పూజలు జరుపుకొని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశారు. ఆరోగ్య ప్రదాత ఆదిత్యుని సేవలో ఆబాల గోపాలం పులకించింది. రథసప్తమి పర్వదినాన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ దేవాలయాలు సూర్య జయంతి వేడుకలతో కలకల్లాడాయి. భక్తులు వాహన సేవల్లో పాల్గొని పరవశులయ్యారు. ఆ సుమధుర ఉత్సవ సమాహారం ఇప్పుడు చూద్దాం. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు రథసప్తమి తోడవడంతో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని రథోత్సవం భక్తులు తన్మయులయ్యారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను మేళతాళాల నడుమ తీసుకొచ్చి రథంలో కొలువు తీర్చారు. అనంతరం రథోత్సవం వైభవపేతంగా జరిగింది. అశేషంగా తరలివచ్చిన భక్తులు స్వామివారి రథాన్ని లాగుతూ భక్తి తన్మయత్వంలో ఓలలాడారు. రథోత్సవంలో వెంకటాద్రి కడపరాయుని కనులారా దర్శించుకుని భక్తులు గోవిందనామస్మరణలు చేశారు. హరిసేవ ఒకటే అనంతము, హరిసేవ ఒకటే అనంతము, గురుబోధలకును కొదవేలేదు. హరిసేవ ఒకటే అనంతము, గురుబోధలకును కొలదేలేదు. హరిసేవ ఒకటే అనంతము. ప్రసిద్ధ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో సూర్యప్రభ వాహన సేవ జరిగింది. రథసప్తమి వేడుకల్లో భాగంగా అర్చకులు స్వామి అమ్మవార్లకు సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి సూర్యప్రభపై కొలువు తీర్చారు. మేళతాళాలు, బాజా భజంత్రిల నడుమ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారు ఆలయ మాడువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇతడొకడే సర్వేశ్వరుడు, సితకమలాక్షుడు, సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు, సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల కోనేటిరాయస్వామివారి దేవాలయంలో రథసప్తమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని పుష్ప ఆభరణ శోభితంగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సమీపంలోని కుర్రపల్లి గ్రామానికి తీసుకొచ్చి కొలువు తీర్చారు. ఏటా రథసప్తమి నాడు స్వామివారు దేవేరులతో కూడి ఊరేగింపుగా ఈ గ్రామానికి వచ్చి పూజలందుకోవడం సంప్రదాయంగా వస్తోంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని అడుగడుగున మంగళ నీరాజనాలు సమర్పించారు. ప్రసిద్ధ క్షేత్రం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ శ్రీ సూర్యనారాయణ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
అనంతరం ఆదిత్యునికి నిర్వహించిన క్షీరాభిషేకంలో ఉత్తరాధికారి పాల్గొన్నారు. భక్తులు ఆలయ ఆవరణలోని ఇంద్రపుష్కరిణి వద్ద క్షీరాన్నం వండి ఆదిత్యునికి నైవేద్యం సమర్పించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం మేకనూరులో కొలువు తీరి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. రథసప్తమి వేడుకల్లో భాగంగా అర్చకులు పంచామృతాలు, పావన కృష్ణానదీ జలాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తర్వాత ఆదిత్యునికి పూలమాలలు, తులసీ హారాలతో అలంకరణ చేసి నైవేద్యం, హారతులు సమర్పించారు. విశాఖ జిల్లా పెందుర్తిలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో రథసప్తమి వేడుకలను వేడుకగా నిర్వహించారు. ప్రాతకాలమే స్వామివారికి అభిషేక ఆరాధనలను నిర్వహించి పుష్పమాలలతో విశేషంగా అలంకరణ చేసి అష్టోత్తరాలతో అర్చనలు జరిపారు. భక్తులు ప్రాంగణంలో పొంగళ్లు వండి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి మొక్కుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కేంద్రం అనంతగిరి కొండల్లో కొలువు తీరిన శ్రీ పద్మనాభ స్వామివారి దేవాలయంలో సప్తవాహన సేవలను శోభాయమానంగా నిర్వహించారు. రథసప్తమిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ అనంత పద్మనాభ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి సూర్యప్రభ, గరుడ, గజ, ముత్యపు పందిరి తదితర సప్త వాహన సేవలను రమణీయంగా నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రథసప్తమిని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారికి, శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక అలంకరణలు జరిపి పూజలు నిర్వహించారు. అనంతరం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం నిర్వహించి విద్యార్థులచే సూర్య నమస్కారాలను జరిపారు. నల్గొండ పానగల్లోని శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో సూర్య జయంతిని కనుల పండుగగా నిర్వహించారు. ముందుగా పీఠం ప్రాంగణంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారి చిత్రపటాన్ని ఉంచి పూలమాలలతో అలంకరించారు. ఆపై సూర్యోపాసన జరిపి వేద విద్యార్థులచే సూర్య నమస్కారాలను నిర్వహించారు. ఖమ్మం జిల్లా మదిరలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సూర్యప్రభ వాహన సేవ జరిగింది. ఆదిత్యుని అర్చకులు సర్వాంగసుందరంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై ఆసీనులను చేశారు. సప్తాశ్వాల సూర్యప్రభ వాహనంపై స్వామివారు ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రుస్తుంలో నెలవైన శ్రీ భద్రావతి సమేత భావనా ఋషి ఆలయంలో కళ్యాణోత్సవం జరిగింది. రథసప్తమి పర్వదినాన అర్చకులు స్వామి అమ్మవార్లను సుందర అలంకరణలు వేదికపై వేంచింపచేసి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పలు విశేష క్రతువులను పూర్తి చేసి కళ్యాణం జరిపారు. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలోని ఓ పాఠశాలలో సూర్య నమస్కారాలు నిర్వహించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వాహకులు విద్యార్థులచే సూర్య నమస్కారాలను నిర్వహించారు. దక్షిణ అయోధ్యగా అలరారుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో చంద్రప్రభ వాహన సేవ జరిగింది. సీతారాములను సర్వాంగ శోభితంగా అలంకరించిన అర్చకులు చంద్రప్రభపై ఆసీనులను చేశారు. భాజా భజంత్రీలు, భక్తుల రామనామస్మరణల నడుమ చంద్రప్రభ వాహన సేవ వేడుకగా సాగింది. రథసప్తమి నాడు రామయ్య తండ్రిని చంద్రప్రభపై దర్శించి భక్తులు తరించారు. సందమామరావు జాబిల్లి రావు కుందనపు పైడి కోర వెన్న పాలు దేవో సందమామరావు జాబిల్లి రావు కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో సందమామరావు జాబిల్లి రావు కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామరావు జాబిల్లి రావు. అనంతపురం శారదా మున్సిపల్ బాలికల పాఠశాలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారికి
ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులచే సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.